నువ్వు 45 రోజుల్లో రైతు బంద్ వేస్తా అని చెప్పి 90 రోజులైనా రైతు బంద్ అయ్యని దద్దమ్మ ముఖ్యమంత్రిని ఫెయిల్యూర్ సీఎం నువ్వు. ఈ రైతు బంద్ ఎగబెట్టి ఇంకా సిగ్గు లేకుండా నేనేసిన రైతు భరోసా రైతుల కళ్ళల్లో ఆనందం వెలుతురు చూస్తున్నట్టయినా రాయడన్న ఊర్లకు రా, గవర్నమెంట్ లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా పోరాండా. నువ్వు వచ్చిన నరమెట్టకే రా, ఆ ఊళ్ళో రుణమాఫీ ఎంతమందికి అయిందో, రైతు బంధుకు ఎంతమందికి కాలేదో, రైతుల కళ్ళల్లో ఆనందం ఉన్నదో దుఃఖం ఉన్నదో ఆ రైతుల మధ్యనే రచ్చబండ కడ కూర్చొని మాట్లాడదాం రా రేవంత్ రెడ్డి. అరే నువ్వు 3 సార్లు రైతు బంధు ఎక్కడికావు నువ్వు. ఆనాడేమో ఈ సిపాయి ఏమంటుండే, కేసీఆర్ నువ్వు 2 సార్లు రైతు బంధు ఇస్తున్నావు, కొంతమంది రైతులు 3 పంటలు పండిస్తుండ్రు, 3 సార్లు రైతు బంధు వేయాలని మాట్లాడినా ఈ సిపాయి ఇప్పటికీ 3 రైతు బంధులు ఎగ్గొట్టిండు. ఒక వానకాలం మొత్తానికే ఎగ్గొట్టిండు. ఒక యాసంగి 3 ఎకరాలు వేసిండు, మొన్న యాసంగి 2 ఎకరాలు వేసిండు. మొత్తం లెక్క తీస్తే ఈ రేవంత్ రెడ్డి రైతు బంధు మీద పడ్డ బాకీ 29,000 కోట్ల రూపాయలు ఇలా రాష్ట్ర రైతులకు బాకీ పడ్డవు. 29,000 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టి ఇంకా సిగ్గు లేకుండా నల్లగొండలో నేనేసిన రైతు భరోసాతో రైతు కళ్ళల్లో ఆనందమట. నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినోడు ఇంకా సిగ్గు లేకుండా నేనేందో రైతు బంధు వేసినా దానికి ఆనందం వచ్చింది అని మాట్లాడుతున్నాడు. మాట్లాడదామా? ఏడ మాట్లాడు? అసెంబ్లీలో మాట్లాడదామా? పెట్టు అసెంబ్లీలో. దమ్ముంటే చర్చ పెట్టు అసెంబ్లీలో. రైతు బంధు వేసినవా, ఎగ్గొట్టినవా, ఏ పంటకి ఎంత ఎగ్గొట్టినవో నేను చెప్పడానికి సిద్ధం ఉన్నా. రైతు బీమా ఎగ్గొట్టినవు, రైతు బంధు ఎగ్గొట్టినవు, రైతులకు ఎరువులు ఇచ్చే తెలివి లేదు, పంట కొనే చేతగాని దద్దమ్మవు. నువ్వు రైతుల కళ్ళల్లో ఆనందం చూసినా అని మాట్లాడతావు. వడ్లు అమ్ముకోవాలంటే ఒక్కొక్క రైతు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. మొన్న ఈయన ఎప్పుడు 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నా. నీ ముఖానికి నువ్వు 80 కొన్నావు. మేము 2020-21లోనే 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. నువ్వేందా 80 కొన్నాను పెద్ద సిపాయి లెక్క చెప్పుకుంటావు నీ ముఖానికి. నువ్వు కొన్నది 80. 2020-21లోనే 92 లక్షల మెట్రిక్ టన్నులు కొని రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపింది బీఆర్ఎస్ పార్టీ. నువ్వు ఆగంబట్టి తడిసిపోయి ఎండిపోయి ఎండకేండి వానకు తడిసి ఈ చెదలు బట్టి సంచులు లేక దాదాపు 40-50 రోజులు పడిగాపులు కాసి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టిన నువ్వు సిగ్గు లేకుండా ఇంకా రైతు బంద్ వేసినా వడ్లు కొన్నా అని మాట్లాడతావు. నీ ముఖానికి క్షమాపణ చెప్పాలి నువ్వు. రాష్ట్ర రైతాంగానికి రైతు బంధు ఎగబెట్టినందుకు, దేవుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయనందుకు, రైతు బీమా ఆపేసినందుకు, వడ్లు కొననందుకు, పంటల బీమా ఇయ్యనందుకు, వడగళ్ల వాన రాళ్లు పడి తుఫానుతో నష్టపోయిన రైతులకు ఇస్తానన్న 10,000 ఇయ్యనందుకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. ఇంకా సిగ్గు లేకుండా రైతుల కళ్ళల్లో నేనేందో ఆనందం చూసినా అని మాట్లాడుతున్నా నీ ముఖానికి. ఏ రైతును నేను అంటాడా? ఇలా ప్రతి రైతు కేసీఆర్ను తలుచుకుంటున్నాడు. అరే కేసీఆర్ ఉన్నది యూరియాకు తిప్పలేదు, రైతు బంధుకు తిప్పలేదు, రైతు బీమాకు తిప్పలేదు, పంట అమ్ముకోవడానికి తిప్పలేదని ఇలా ప్రతి రైతు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తలుస్తా ఉన్నాడు. ఇంకా నువ్వు మాట్లాడతావు సిగ్గు లేకుండా. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడండి. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 12 కిలోమీటర్లు మేము ఆ టనెల్లో తవ్వినాం. మీరు మూలతో వేసిపోతే గబ్బిలాలకు నిలయంగా మీరు మారిస్తే ఆ రోజు అడ్వాన్స్ ఇచ్చి పిలిచి 12 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టనెల్లో తవ్వింది బీఆర్ఎస్. నువ్వు ఇప్పుడు 2 సంవత్సరాలు 7 నెలలు అయింది, 12 మీటర్లు తవ్వినావా? నువ్వు 8 మందిని పాపం అమాయక కార్మికుల్ని బలి చేసినావు. ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలిపోతే శవాలు కూడా బయటకు తీయని దద్దము నువ్వా మా గురించి ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడాలి? ఎస్ఎల్బీసీ మేము 12 కిలోమీటర్లు తవ్వినాం. ఎస్ఎల్బీసీని ఇరకబెట్టింది మీరు, తప్పుడు విధానంలో ప్రారంభించింది మీరు. అయినా కష్టపడి కింద పడి మీద పడి 12 కిలోమీటర్లు మేము తవ్వితే నువ్వు 12 మీటర్లు తవ్వలేదు. 8 మంది ప్రాణాలు బలి ఉన్నావు. శవాలు కూడా బయటకు తీయని చాతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది. నువ్వు ఇంకా ఎస్ఎల్బీసీ అట బీఆర్ఎస్ ఏదో చేయలేదు, బీఆర్ఎస్ పాపం చేసిందంట. పాపం నీది. ఆనాడు ఎస్ఎల్బీసీని ఇరికిచ్చింది మీరు, ఇవాళ ఎస్ఎల్బీసీ కుప్పగూలి ఆగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా సింగరేణి టెండర్ల గురించి మాట్లాడండి. నేను ఈ మధ్య మీరందరూ చూశారు,
సింగరేణిలో కాంగ్రెస్ పాపాలను, కాంగ్రెస్ అవినీతిని రామగుండంలో, భూపాలపల్లిలో, కొత్తగూడెంలో కడిగి పారేసినాం. వీళ్ళ అవినీతిని బయట పెట్టినాం. వీళ్ళ నల్లగొండలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, సింగరేణిలో టెండరే కాలేదట. కమాన్ అసెంబ్లీ పెట్టి నేను చూపిస్తా టెండర్ అయిందో లేదో. సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టినాక నీ బామ్మర్దికి శోధా కన్స్ట్రక్షన్ కు సృజన్ రెడ్డికి టెండర్ దక్కిందా లేదా నేను రుజువు చేయడానికి రెడీగా ఉన్నా. టెండర్ కాలేదు ఎక్కడంటో, సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టింది నిజం, నీ బామ్మర్ది కంపెనీకి టెండర్ ఇచ్చింది నిజం, శోధా కన్స్ట్రక్షన్ కు టెండర్ దక్కింది నిజం, సృజన్ రెడ్డి అనే వ్యక్తి నీ బామ్మర్ది అనేది కూడా అంతే నిజం. దమ్ముంటే ఎక్కడ మాట్లాడదాం. టెండరే కాలే, వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు అని తప్పించుకునేటువంటి ప్రయత్నం ఇవాళ నల్లగొండ మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు సృజన్ రెడ్డి గారిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంకనట మూసి, అసలు ఆ మూసీకి తీసుకుపోయే నీళ్ళెక్కడి? నేను మూసీని బాగా చేస్తా, మూసీలో నీళ్లు పోస్తా అంటూ ఏవి నీళ్ళెక్కడి? కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నీళ్లు కాదా? మేము కట్టిన మల్లన్న సాగర్ నీళ్లు కాదా? ఎక్కడిది మూసి శుద్ధి చేస్తా, మూసీలో అవి నీళ్ళెక్కడి? మల్లన్న సాగర్ నీళ్లే కదా హైదరాబాద్ తీసుకుపోతున్నది. ఎవరు కట్టింది? తాత కట్టిండా మల్లన్న సాగర్? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మేము కట్టిన కాళేశ్వరం నుంచే ఇలా మూసీకి నీళ్లు తీసుకుపోతున్నావు రేవంత్ రెడ్డి. ఈయన మా కాళేశ్వరం కూలిపోయింది అంటాడు మళ్ళీ సిగ్గు లేకుండా. కాళేశ్వరం నీళ్లే మూసీకి తీసుకుపోతావు, కాళేశ్వరం నీళ్లే హైదరాబాద్ మంచినీళ్లు తీసుకుపోతావు, కాళేశ్వరంతోనే బంగారం లాంటి పంట పంటది, కాళేశ్వరం కూలిందని మళ్ళీ అబద్ధాలు మాట్లాడతాడు. ఇప్పుడు సిద్దిపేటకి రా, ఏ ఊరు పోదాం? నంగనూరు పోదామా, సినకోడు పోదామా, మా సిద్దిపేట రూరల్ పోదామా, దుబ్బాక పోదామా, గజ్వేల్ పోదామా, లేదు యాదగిరి గుట్టకు పోదామా, భువనగిరికి పోదామా, అలేరుకు పోదామా, మానకొండూరు పోదామా, హుస్నాబాద్ పోదామా, మెట్టుపల్లి పోదామా, జగిత్యాలకు పోదామా, ఎక్కడికి పోదాం? కాళేశ్వరంతో పంట పండిందా లేదా రైతుల్ని అడుగుదాం. అరే మొన్న యాసంగిలా సిద్దిపేటలో బంగారం లాంటి పంట పండింది కదా, ఒక్క గుంటనన్ను ఎండిందా సిద్దిపేటలో? గోదావరి నీళ్లతో ఈ సిద్దిపేట జిల్లాలో ఎప్పుడు పండనంత పంట పండిందంటే అవి కాళేశ్వరం నీళ్లు కాదా? సిద్దిపేటలో ఏ ఇంటికన్నా పో, ఏ గడపనన్న దట్టు, ఏ రైతన్న గుండెను దట్టు అవి కాళేశ్వరం నీళ్ళని బల్ల గుర్తి మా రైతులు చెప్తారు. నువ్వు సిగ్గు లేకుండా కాళేశ్వరం కూలిందని అబద్ధాలు మాట్లాడతావు. కాళేశ్వరం నీళ్లు మూసికి తీసుకుపోతావు, మళ్ళా మూసి నేనేందో చేస్తా. అసలు నల్లగొండ ఫ్లోరైడ్ ను రూపుమాపింది ఎవరు? 60 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశంలో కదా నల్లగొండను ఫ్లోరైడ్ పాలు చేసి నల్లగొండ బిడ్డలు అవిటి వాళ్ళుగా కాళ్ళు వంకర్లు పోయి చేతులు వంకర్లు పోయి నల్లగొండ జీవితాల్ని ఆగం చేసిందే ఈ కాంగ్రెస్ తెలుగుదేశం. ఆనాడు కేసీఆర్ గారు నల్లగొండ ప్రజలకు 60 ఏళ్లలో ఎవరు చేయని విధంగా ఇంటింటికి కృష్ణా జలాలు అందించి స్వచ్ఛమైన మంచినీళ్లు తాగించి ఫ్లోరైడ్ రహిత జిల్లాగా నల్లగొండను తీర్చిదిద్దింది కేసీఆర్. ఈయనేందో మాట్లాడుతుండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీలో నన్ను మెచ్చుకున్నాడు. ఒకసారి నేను మార్కెటింగ్ మంత్రిగా ఉంటే నా దగ్గరికి వచ్చి, అన్నానే మా కాంగ్రెస్ వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా బత్తాయి మార్కెట్ పెట్టలే, నిమ్మకాయల మార్కెట్ పెట్టలే, హరీష్ అరుణాచలమ్మ నల్లగొండల బత్తాయి మార్కెట్ పెట్టు అన్నాడు. కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతో నల్లగొండలో ఆనాడు ఇరిగేషన్ భూమిని కేటాయించి సంవత్సరం లోపల బత్తాయి మార్కెట్ ను పెట్టిన, నకరేకల్లో నిమ్మకాయ మార్కెట్ పెడితే అసెంబ్లీలో లేచి మాట్లాడింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హరీష్ గారికి ధన్యవాదాలు. మా కాంగ్రెస్ చేయని పనిని ఇలా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం హరీష్ రావు గారు అడగంగానే బత్తాయి మార్కెట్ పెట్టిండు, నిమ్మకాయ మార్కెట్లు పెట్టిండు అని నిండు అసెంబ్లీలో మెచ్చుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా ఏం చేయలే బీఆర్ఎస్ అంటాడు. నల్లగొండ పట్టణంలో ఏ రోడ్డు నడువు, నల్లగొండలో జరిగిన చెట్ల నడువు, డివైడర్ నడువు, నల్లగొండ ప్రజల నడువు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చెప్తుంది. అరే 2 ఏళ్ల 8 నెలలు అవుతుంది, ఒక్క ఎకరానికి నల్లగొండలో నీళ్ళు ఇచ్చిండ్రా? మేము ప్రారంభించిన ఒక్క లిఫ్ట్ పూర్తి చేసిండ్రా? మీరు ఏం చేసిండ్రు మీ ముఖానికి? ఇవాళ ఏదో బీఆర్ఎస్ మీద దుమ్ము వెళ్తాం, తిడతాం, బుర్ర వెళ్తాం అంటే ప్రజలు నీకంటే నాకంటే తెలివైన వాళ్ళు. ఎవరు ఏం చేసిండ్రో అందరికి తెలుసు. 200 పెన్షన్ 2000 ఇస్తా అంటే బరాబర్ కేసీఆర్ ఇచ్చి చూపిండు. నువ్వు 4000 ఇస్తా అని మొండి చేసి చూపినావు.
నీ 6 గ్యారెంటీలో చెప్పి ప్రజల్ని అబద్ధం చెప్పి ఇలా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఈయన గారు ఇంకోటి ఏదో మాట్లాడుతుండు, త్యాగాల గురించి మాట్లాడుతుండు, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతుండు. నేను అంటున్నా, అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడొచ్చునా? అసలు నువ్వు దయ్యాలు వేదాలు వలిచినట్టు